అవురా, ఈ రచనా చమత్కృతి ఏమేయో గాని ప్రకృతి సౌందర్యమునన్న ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నన్నే ధిక్కరించుచున్నదే. ఈ మయుని నిర్మాణ చాతుర్యం అహో అద్భుతం, మహాద్భుతం. ఇంతటి ఘనమైన మయసభ పాండవుల ఆధీనములో నుండుటయా? ఇందులో వారు సుఖపడుటయా? మయుని రచన చమత్కృతికి ఎంత ఒప్పుకున్నాను, పాండవుల ఎదుగుదలను నేను ఒప్పుకోలేకపోతున్నా. అయినా ఒక్కపారి మైసభలో చూచెదను. ఏమి సభాభవన మధ్యమున జలాశయమా? ఏమి ఈ మయసభ యందు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనులకు కనబడుతున్నదే. అందుకే నేను ఈ జలాశయమునందు పడితిని. ఎవరు నవ్వినది? ఎవరు నవ్వినది? పాంచాలి! ఏమే ఏమేమే నీ ఉన్మాద వికటాట్టహాసము? భావనని తలంపక, శత సహస్ర సోదరులకు అగ్రోచరునని భావింపక, గేలి చేసి గొల్లున నవ్వుతున్నావా? నిన్ను నిండు సభలో పరాభవించి నీ వస్త్రములొలుచుకున్న ఈ సుయోధన సార్వభౌముడు రాజు రారాజు కాదే కాదు. నా మనసును దహించి వేస్తున్న ఈ అవమానమును ఏ విధంగా భరించవలే? ఎలాగైనా పాండవులను సభకు రప్పించి అవమానపరిచి ద్రౌపది వస్త్రావరణ చేయకుంటే ఈ ధార్తరాష్ట్ర వంశమునకు గొప్ప పేరెక్కడిది? పాంచాలి, ఇప్పటికి బ్రతికిపోయినవు. రాబోయే కాలంలో నీ గతి